నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ డిసీజెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి ఇవాళ మనం హర్నియా హైడ్రోసెలీ గురించి మాట్లాడదాం. సో దీనికి సంబంధించిన మీకైనా సమస్యలు ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి చూసి కాల్ చేయొచ్చు. సో ఈ విషయం అంటే ఈ డిసీజెస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడి ఈ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏంటి అన్న అంశంపైన ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెర్నియా అన్నది ఈ మధ్యన చాలా మందిలో కామన్ అయిపోతుంది. అంటే డిసీజెస్ అన్నీ కూడా చాలా మంది కామన్ అయిపోతుంది, కానీ హెర్నియా అన్నది కూడా ఈ మధ్యన చాలామంది చిన్న ఏజ్లో నుంచి పెద్ద ఏజ్ దాకా కూడా చాలామందికి వస్తున్నాయి సార్. సో ఈ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు ఇంత ప్రచురంగా ఎందుకు వస్తుంది అంటారు? యాక్చువల్లీ హర్నియా ఈజ్ వన్ ఆఫ్ ద అబ్నార్మల్ స్వెల్లింగ్ అని మనం చెప్పొచ్చు. ఓకే. యా. సో మనకు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఆర్ దేర్. టోటల్ అరౌండ్ 6 టైప్స్ ఆఫ్ హర్నియాస్. ఓకే. బట్ దానిలో ఇప్పుడు ఉన్న కాలంలో మేము ప్రాక్టీస్లో చూసే ప్రకారంగా అయితే అరౌండ్ 3 to 4 ఈజ్ వెరీ కామన్. సో ఆ 3 గురించి మనం మాట్లాడతాం ఈరోజు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఇంగైనల్ హర్నియా. ఓకే. విచ్ నార్మలీ develops in the groin of the pelvic region. Okay. సో ఈ లోవర్ అబ్డోమెన్లో ఈ పెల్విక్స్ గ్రోయిన్ దగ్గర మనకు ఒక రౌండ్గా చిన్న బాల్ లెక్క స్వెల్లింగ్ లెక్క కనిపిస్తాయి. ఓకే. అండ్ ఈ హర్నియా ఎప్పుడైనా డెవలప్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వెదర్ ఆ పర్టికులర్ పార్ట్లు మనకు స్కిన్ బాగా లూజ్ అయిపోవడం, లేకపోతే మేబీ అక్కడ సపోజ్ యు ఆర్ లిఫ్టింగ్ సమ్ వెయిట్, హెవీ వెయిట్, దట్ టైమ్ డ్యూ టు ద ఎక్సెసివ్ ప్రెషర్. ఓకే. అక్కడ ఆ హార్నియల్ పర్టికులర్లీ ఆ హార్నియల్ శాక్ బాగా వీక్ అయిపోయి లేకపోతే అక్కడ కొంచెం బయటికి రావడం అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్వెల్లింగ్ లెక్క మనకు కనిపిస్తాయి. అండ్ స్వెల్లింగ్ లెక్క అక్కడ కనిపిస్తే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లైక్ వేర్ ఆర్ దిస్ ఇంటెస్టైన్ ఈజ్ కన్సర్న్, ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక ప్రక్రియ ఏ విధానంగా జరగాల్సింది అది జరిగితే బాగుంటుంది. ఓకే. సో ఎక్కడ ఏమవుతుందంటే దానిలో ఒక చిన్న లేయర్ లెక్క ఇట్లా ఫోల్డింగ్ లెక్క వచ్చేసి అక్కడ ఏమవుతుందంటే ఆ గ్రోయిన్ దగ్గర మనకు బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. సో ప్రెషర్ ద్వారా అది బయటికి వస్తాయి. అండ్ ద రీజన్ నేను చెప్పేశాను, లైక్ మేబీ యువర్ స్కిన్ ఈజ్ వెరీ వీక్, కొంచెం లూజ్ అయితే స్కిన్, దానివల్ల కూడా ఇట్లా జరగచ్చు. ఓకే. లేకపోతే ఇంకొక విషయం అక్కడ ఏంటంటే సరిగా మోషన్స్ ఫ్రీ కాకపోతే ఈవెన్ దానివల్ల కూడా మనకు జరగడం అవకాశం ఉంది. ఓకే. అండ్ అనదర్ థింగ్ లైక్ సపోజ్ లెట్ us say ఎనీ సార్ట్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్, దానివల్ల కూడా మనకు జరగచ్చు. అండ్ దానిలో మనకు గుర్తుపట్టాలి ఎట్లా, దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. విల్ హ్యావ్ డల్ పెయిన్ ఉంటుంది, బట్ అంతా సివియర్గా ఉండదు, అంటే మైల్డ్ పెయిన్ అని చెప్పవచ్చు. ఓకే. ఓకే. సో మైల్డ్గా పెయిన్ ఉంటుంది అక్కడ సేమ్ అదే పర్టికులర్ రీజన్లో. అండ్ మోషన్స్ ఫ్రీ కాదు. అండ్ ఈవెన్ అబ్డోమెన్లో డిస్టర్బెన్స్ కూడా, డిస్కంఫర్ట్ కూడా మనకు అనిపిస్తుంది. ఓకే. అండ్ విల్ గెట్ సమ్టైమ్స్ విల్ గెట్ బ్యాక్ పెయిన్ ఆల్సో, ఐ హ్యావ్ సీన్. ఓకే. సో సపోజ్ ఇన్ టైం మనం ట్రీట్మెంట్ చేయకపోతే సో దెన్ ఇట్ బికమ్స్ ద కాంప్లికేటెడ్. ఓకే. సో ఆ కాంప్లికేషన్స్ బాగా పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే లైక్ వీ మే develop different other types of symptoms also, like vomiting sensation, or maybe severe constipation, and maybe if any sort of infection takes place there, then you may get fever. Okay. So ela kuda jaragadam avakasam undi. And ekkada ela undi ante like manamu chudalsina vishayam entante this is also 100% treatable. అండ్ నార్మల్గా మనం ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే లేకపోతే ఒక నార్మల్ డాక్టర్ దగ్గరికి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకో, సో దే సజెస్ట్ అబౌట్ ద సర్జరీ. ఓకే. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఇట్ ఈస్ ద సర్జరీ రిలేటెడ్ కేస్ అని వాళ్ళు చెప్తారు. సో సర్జరీ చేయాలని చెప్తారు. అండ్ అక్కడ ఇంకొక విషయం మనం చూడాల్సింది, ఒక సింపుల్ చిట్కా చెప్తాను.
ఆ చిట్కా ఏంటంటే లైక్ మనకు మనమే డయాగ్నోసిస్ చేయొచ్చు అక్కడ. ఒకటి ఏంటంటే లైక్ అల్ట్రాసౌండ్ స్కాన్, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సపోజ్ ఒక వ్యక్తికి మనం నించోపెట్టేసి సపోజ్ హర్నియా ఈజ్ హియర్ ఇన్ దిస్ ప్లేస్, ఇన్ పర్టికులర్ ఇన్ దిస్ పార్ట్, ఓకే, అక్కడ మనం ప్రెస్ చేయాలి ఫింగర్ ద్వారా. ప్రెస్ చేస్తే ఇన్ దట్ పర్టికులర్ అబ్నార్మల్ గ్రోత్ స్కిన్ ఇన్ కేస్ లోపలికి వెళ్ళిపోతుంది, ఓకే, అండ్ ఇమీడియట్లీ బయటికి రావట్లే, ఇట్ టేక్స్ టైమ్, చాలాసేపు తర్వాత బయటికి వస్తుంది, లేకపోతే మీరు చెక్ చేస్తేనే అప్పుడు మాత్రం బయటికి వస్తుంది అని అనుకుంటే, దెన్ వీ మస్ట్ థింక్ దట్ ఇట్ ఈస్ 100% హర్నియా. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మేబీ ఇంగైనల్ హర్నియా, inguinal I have already told you, maybe like umbilical hernia may be there. Umbilical hernia అయితే మనకు ఈ బొడ్డు దగ్గర ఉన్న మసల్స్, చుట్టుపక్కల ఉన్న మసల్స్ అన్ని ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఓకే, సో ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ చిన్న బాల్ లెక్క మనకు ఈ నావల్ రీజన్లు మనకు బయటికి రావడం మొదలు పెడతాయి. అండ్ డ్యూ టు దాట్ ఓన్లీ దే సఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. లైక్ కొంతమందికి గ్యాస్ ఫామ్ అవడం, కొంతమందికి పొట్ట హెవీగా అనిపించడం ఎప్పటికీ, అండ్ సమ్ టైమ్స్ దిల్ గెట్ పెయిన్ ఆల్సో. అండ్ ఇది అన్నీ నార్మల్గా ఈ అంబ్లికల్ హెర్నియాలు మేము చూస్తాం అన్నమాట. ఓకే, అండ్ పెయిన్ వచ్చేస్తే జనాలకు కష్టం అవుతుంది. ఓకే, అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్కు కూడా మనము సరిగా చేయాలంటే ఈవెన్ విదౌట్ ఎనీ సైడ్ ఆఫ్ సర్జరీ మనం ఈజీగా మనం సరిగా చేయొచ్చు. ఇట్ విల్ టేక్ జస్ట్ 1 to 2 months డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్. ఓకే, సపోజ్ లెటర్స్ ఒకరికి స్టార్ట్ అయింది, వాళ్ళకు చిన్నగా ఒక చిన్న బాల్ లెక్క ఇక్కడ చిన్న సిస్ట్ లెక్క ఇక్కడ డెవలప్ అయింది, వాళ్ళ నా దగ్గరికి వచ్చారనుకో, సో ఇట్ ఈస్ ట్రీటబుల్ విత్ జస్ట్ 1 month ఆఫ్ టైం. 1 monthలో పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. అచ్చా, అంటే పర్మనెంట్ క్యూర్. అంటే ఈ ఒక హర్నియా ప్రాబ్లం ఏమైతే చెప్పారో, అంటే ఇది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందా లేకపోతే ఎలాగండి? అంటే మీరు రీజన్స్ చెప్పారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అంటే వేరే వాళ్ళకి తాకడం అలాంటి ఏదైనా ప్రాబ్లం? నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ అస్సలు కాదు, కాదు ఆ టైప్ ప్రాబ్లం కాదు. ఓకే, బట్ ఐ హ్యావ్ సీన్ సర్టన్ కేసెస్ ఆర్ లైక్ జెనెటికలీ కూడా మనకు రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ పెయిన్, అప్పుడు మాత్రం పర్సన్ సివియర్ అని అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు అన్నమాట. అంతే, అప్పుడు వరకు దే డోంట్ బదర్, వాళ్ళకు ఎలా ఉన్నా సరే దే డోంట్ థింక్ అబౌట్ దట్. ఇక్కడ అంబ్లికల్ రీజన్లో మనకు స్పెషల్గా ఎప్పుడైనా సరే ఓవర్ గ్రోత్ జరుగుతుంది. ఓవర్ గ్రోత్ జరిగితేనే అప్పుడు మాత్రం ఇట్ ఈస్ విజిబుల్ టు అదర్స్. వేరే వాళ్ళకు కనిపిస్తే అప్పుడు ఏంటంటే ఇట్ లుక్స్ అగ్లీ అని కొంతమందికి నొప్పి లేకపోయినా సరే డాక్టర్కు అప్రోచ్ అవుతారు. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ దిల్ గట్ స్టమక్ పెయిన్, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి జనరల్గా చెప్తారు ఏంటంటే ఓకే యూ హ్యావ్ దిస్ హర్నియా అని. ఓకే ఓకే, ఈ హర్నియా దానికి సంబంధించింది అంటే కొంతమంది ఇది ఆల్కహాల్ కన్సంప్షన్ లేకపోతే డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం మూలంగా, సో ఇలాంటి రీజన్స్ మూలంగా కూడా హర్నియా ప్రాబ్లం రావచ్చు అంటారా? See, abnormal lifestyle is one of the best cause, but some cases I have seen it is genetically also it is come. Okay. Yeah, and I have seen certain cases like చిన్న పిల్లలకు చాలా తక్కువ ఏజ్ లో కూడా వాళ్ళకు కూడా డెవలప్ అవడం అవకాశం అంటే ఎందుకంటే జెనెటికల్ రీజన్ మూలంగా. ఎస్, ఎలా కూడా జరగడం అవకాశం ఉంది. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా ఒక రీజన్ చెప్పచ్చా? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అలాగే అంటే ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రీజన్స్ కింద ఇవన్నీ అన్ని డిసీజెస్ కి ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఎస్, సో దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3కి మనం వస్తే హైటస్ హర్నియా. జనరలీ దట్ డెవలప్స్ ఇన్ దిస్ హార్ట్ రీజన్ యాక్చువల్లీ. ఓకే, so in between this particular part in the middle of the center of the chest actually మనం చెప్పొచ్చు. సో అక్కడ మనకు పెయిన్ రావడం, లేకపోతే మనకు ఏమైనా తిన్నప్పుడు సమ్ సెట్ ఆఫ్ డిస్టర్బెన్స్ మనకు అనిపించడం, లేకపోతే తినిన తర్వాత కూడా పెయిన్ కొంతమందికి రావడం. ఓకే, అండ్ కొంతమందికు అన్నం తింటే కూడా సరిగా దిగదు అనమాట. సో ఈవెన్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా రావడం. అండ్
వెన్ దర్ ఈజ్ అ పెయిన్ ఇన్ ద చెస్ట్ రీజన్, మనకు ఈ హార్ట్ రీజన్లో మనకు పెయిన్ స్టార్ట్ అయిపోతే ఎవరైనా సరే సో దే విల్ ఫీల్ వెరీ ఎంబారెస్మెంట్, లైక్ నాకు ఏమైపోతుంది, మేబీ ఇట్ ఈజ్ ఎ హార్ట్ పెయిన్ అని అనుకుంటారు. ఓకే, ఎట్లా కూడా అనుకుంటారు. సో నాలెడ్జ్ లేని వాళ్ళైతే వాళ్ళు ఈ టైప్ అనుకుంటారు. అగైన్ ఫైనలీ వెన్ దే ఆర్ గోయింగ్ టు ఎ డాక్టర్ అండ్ డాక్టర్ ఈజ్ డయాగ్నోస్డ్ ప్రాపర్లీ, దెన్ అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే దిస్ ఈజ్ హర్నియా, దిస్ ఈజ్ నాట్ ఎ హార్ట్ ప్రాబ్లమ్ అట్ ఆల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మలీ హ్యాపెన్స్ ఇన్ ద అండ్ అక్కడ ఏంటంటే ఫైనలీ వన్ థింగ్ ఈజ్ వెరీ ష్యూర్, ఇఫ్ సంబడి ఈజ్ మెయింటైనింగ్ హిజ్ లైఫ్ స్టైల్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ ద న్యాచురల్ వే, వాళ్ళకు ఈ టైప్ అబ్నార్మల్ గ్రోత్ కానీ అబ్నార్మల్ స్వెల్లింగ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అసలు రానే రాదు. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే కూడా మనకు ఎక్కడైనా సరే బాడీలో ఎక్కడైనా సరే మనకు అబ్నార్మల్ గ్రోత్ రావడం అవకాశం ఉంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్టికులర్ ప్రాబ్లమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కూడా ఈ మధ్యన చాలా ఉంటుంది సైకలాజికల్గా. స్ట్రెస్ అది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్కి దోహదపడుతుందంటారా? డెఫినెట్లీ స్ట్రెస్ ద్వారా కూడా మనకు మన బాడీలో కార్టిసోల్ నార్మలీ డెవలప్స్ ఇన్ బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ బాడీ. ఓకే, సో దానివల్ల కూడా ఈ ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అయితే కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది అన్నమాట. అచ్చా, అంటే ఇక్కడ ఇప్పుడు మన ఈ హెర్నియాకి సిస్ట్కి ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? సిస్ట్ కూడా ఇంచుమించుగా స్వెల్లింగ్ లాగా వస్తుంది కదా సిస్ట్ అది. బట్ cyst will not develop in this particular parts అన్నమాట, which I told you, like 3 different segment I told you. ఈ 3 దానిలో మనకు ఎక్కడ సిస్ట్ అయితే రాదు. ఓకే ఓకే, మేబీ ఇఫ్ దర్ ఇస్ ఇసోఫేజియల్ సిస్ట్ అని చెప్తారు. సో నార్మల్గా మనకు ఈ ఫుడ్ పైప్లు అది రావడం అవకాశం ఉంది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ నాట్ హర్నియా. ఓకే, యా, సో ఎలా ఉంటుంది అన్నమాట. And cyst is very well treated. Even easily also we can treat ourselves without any medicine. Cyst ఎక్కడైనా సరే మనకు డెవలప్ అయితే ఎలా కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఇది ఇప్పుడు దీంట్లో హర్నియాలో ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటుందన్నారు కదా, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, అంటే మామూలు ఇన్ఫ్లమేషన్కి ఈ హర్నియాకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటారు? అంటే ఎప్పుడైనా సరే సపోజ్ లెట్ us టాక్ అబౌట్ దిస్ ఇంగైనల్ హర్నియా. ఓకే, ఇంగైనల్ హర్నియా ఎప్పుడైనా మనకు వచ్చేస్తే మనకు సిమ్టమ్స్ ఆల్రెడీ నేను చెప్పాను. బట్ అక్కడ ఏమవుతుందంటే వెన్ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద స్కిన్, ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ 100% అక్కడ దట్ విల్ బి కంజెస్టెడ్. ఓకే, స్పేస్ విల్ బి కంజెస్టెడ్ దేర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఈ కంజెస్టెడ్ అయిపోయి అక్కడి నుంచి మనకు ఇన్ఫెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. బికాజ్ అక్కడ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే మనకి ఇబ్బంది స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దట్ ఈస్ ద యాక్చువల్లీ ఆల్టర్నేట్ సొల్యూషన్ అక్కడ. అండ్ ఈ టైపు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము ఇమీడియట్ మనము యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం అక్కడ. ఓకే, లైక్ డాక్టర్ చూపించుకోవడం, వాళ్ళ సలహా తీసుకోవడం, లేకపోతే ఇది ఏం ప్రాబ్లం అని మనం తెలుసుకోవడం చాలా అవసరం అక్కడ. ఇన్ కేస్ అది జరగకపోతే సపోజ్ అక్కడ ఎక్కువ రోజు ఇట్లా ఫోల్డింగ్ పొజిషన్లో అది ఉండిపోయింది అండ్ మనము కేర్ తీసుకోలేదు, తర్వాత అక్కడ ఏమవుతుందంటే టిష్యూస్ అన్ని పాడవడం అక్కడ డెవలప్ అవుతుంది అండ్ టిష్యూస్ పాడవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. యా, సో దట్ ఈస్ ద థింగ్. బికాజ్ ఎప్పుడైనా సరే మనకు suppose let us say all the food which is supposed to be digested, if it is not digested and ఎక్కడ ఒక దగ్గర మనకు కొంచెమైనా అక్కడ ఉండిపోయింది అనుకో, if it is getting stuck, బికాజ్ ఆ ఇంటెస్టైన్ మనకు ఫోల్డ్ అయితే అక్కడ కూడా స్టాక్ అవడం అవకాశం ఉంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ స్పైట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద న్యూట్రిషన్స్ అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే చాలామంది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి అంటే ఫుడ్ మ్యాక్సిమం 14 to 15 అవర్స్ దాకా డైజెషన్ పడుతుంది అంటారు. సో ఈ నాన్ వెజ్ ఈటింగ్ అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పచ్చా అండి హర్నియాకి? నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కూడా రావచ్చు. బట్ ఎలా ఉంది అంటే లైక్
పర్టికులర్లీ ఎక్కువ శాతం మేము చూసే ప్రకారంగా అయితే ఇది నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ వాళ్ళకు అన్ని కాదు. అక్కడ ఎక్కువ శాతం ఎవరికైనా రావచ్చు, బట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ దే డోంట్ థింక్ అబౌట్ ద లైఫ్ స్టైల్, దే డోంట్ మచ్ మోర్ కాన్షియస్ అబౌట్ ద హెల్త్, ఆ విధంగా ఆలోచిస్తే అక్కడ ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ నార్మల్గా ఒకరు ప్రాపర్ న్యూట్రిషియస్ డయట్ తీసుకొని డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే వాళ్ళకు మ్యాక్సిమం యాక్చువల్లీ హర్నియా రానే రాదు. అట్లా బాగుంది. సో ఇప్పటిదాకా మనం ఇది హర్నియా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా ఉంది, హైడ్రోసెల్ అనేసి. అసలు ఈ హైడ్రోసెలి అంటే ఏంటి, అంటే ఎలా బాడీలో ఏ పార్ట్కి వస్తుంది అని చెప్తారా? See, hydrocele actually that is also one type of inflammation in the scrotum. Okay, scrotum దగ్గర మనకు actually there are two testicles will be there. Okay, మనకు ఈ two different types of testicles-లో ఒక్కో టెస్టికల్ దగ్గరే సపోజ్ మనకు ఎక్స్ట్రా గ్రోత్ వచ్చేసింది, మనకు గ్రాడ్యువల్గా పెరగడం మొదలుపెట్టింది, అండ్ దట్ ఈస్ బికమ్ వెరీ బిగ్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ద హైడ్రోసెలి అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ పైన ఉన్న స్క్రూటమ్ గ్రోత్ దాంతోపాటు బాగా పెరిగిపోతాయి. అండ్ గ్రాడ్యువల్గా అక్కడ ఏమవుతుందంటే వాటర్ అక్యుములేషన్ విల్ బి దేర్. యాక్చువల్లీ నార్మల్గా చూస్తే ఇన్ ద బోత్ ద టెస్టికల్ రీజన్లో మనకు నార్మల్గా 10 ml వాటర్ మనకు ఉంటుంది అనమాట. అది న్యాచురల్ ఇన్ జనరల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, సో అది ఉంటేనే మనకు సర్క్యులేషన్ అన్ని బాగానే జరుగుతాయి అండ్ అక్కడ మూమెంట్స్ కూడా బాగానే వస్తుందని ఆ విధంగా ఇట్ ఈస్ బై గాడ్ గిఫ్ట్ ఓన్లీ. ఓకే, దట్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టైపు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే అప్పుడు బాగా పెరిగిపోతే అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే లైక్ యూ మే బీ హ్యావింగ్ ద థాట్స్ ఇన్ ద మైండ్ లైక్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని ఆ విధంగా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే నార్మల్గా ఈ స్వెల్లింగ్ రావడం వల్ల అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. అచ్చా, యూరినేషన్ టైంలో పెయిన్ అది రావచ్చు అంటారా? నాట్ యూరినేషన్, ఓకే, ఇన్ దట్ పర్టికులర్ స్క్రూటమ్ రీజన్. సో టెస్టికల్స్ ఎక్కడ ఉన్నాయి దాని పైన, ఓకే, పైన ఉన్న లేయర్ మీద మనకు ఏమవుతుందంటే నార్మల్గా మనకు పెయిన్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ కొంతమంది దే కమ్ అండ్ టెల్ మీ సార్ ఐఎమ్ గెటింగ్ పెయిన్ ఇన్ ద టెస్టికల్, బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాట్ ద పెయిన్ ఇన్ ద టెస్టికల్, బట్ డ్యూ టు ద హర్నియా ఈస్ గెటింగ్ పెయిన్. ఓకే, ఆ టైప్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, టెస్టికల్ పెయిన్ ఈస్ డిఫరెంట్. Even without any overgrowth also they'll get pain in the testicle. That is something different. Okay, that is called arthritis అని మనం చెప్పొచ్చు. So that is a different, but this hydrocele is different. Fully water accumulation above that testis region అన్నమాట. ఓకే, ఈ స్క్రూటమ్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఈవెన్ కొంతమందికి ఈవెన్ 2 sides కూడా పెరుగుతాయి. ఓకే, కొంతమందికి 1 side ఓన్లీ పెరుగుతాయి. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అక్కడ ఏంటంటే water, that fluid extraction is required, then after that only they'll get relief from the pain. That is one. Second thing, మనం వాటర్ తీసేస్తే మళ్ళీ ఆ ప్రాసెస్ జరగదని కాదు కదా, అది 100% మళ్ళీ జరుగుతాయి అది. సో దే డోంట్ హ్యావ్ పర్టికులర్ లైక్ క్యూరబుల్ ట్రీట్మెంట్ ఫర్ ద హైడ్రోసెలి. సో దట్ ఈస్ ద రీజన్. That is the reason. Temporary solutions. Okay. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒకరికి టెస్టికల్ దగ్గర పెయిన్ వస్తుంది అండ్ ద పేషెంట్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ ద ఫీవర్. ఎప్పుడైనా పెయిన్ వస్తే అప్పుడు ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఈజ్ గెటింగ్ సివియర్ పెయిన్, ఈజ్ అనేబుల్ టు వాక్. ఎందుకంటే ఈ పర్టికులర్ ఈ పెల్విక్ రీజన్ మనకు కంజెస్టెడ్ అయిపోతాయి అప్పుడు. సో వాళ్ళకు నడవడం కూడా కష్టం అవుతుంది. ఓకే, అండ్ ఈవెన్ దో దే ఆర్ వాకింగ్ హియర్ అండ్ దేర్, బట్ వాళ్ళకి ఇన్ కేస్ టైట్ ఫిట్టింగ్ లైక్ డ్రైయర్స్ అని వాళ్ళు వేసుకున్నారంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు పెయిన్ రావడం మొదలు పెడతాయి. ఓకే, ఎస్. సో యాక్చువల్లీ దట్ టెస్టికల్ రీజన్ ఇట్ హ్యాస్ టు బి ఫుల్లీ కంఫర్ట్ బేస్లో ఉండాలన్నమాట. ఓకే, సో ఈ మధ్యన మనం చాలా మంది అంటే యంగస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా టైట్ ఫిట్టింగ్ వేసుకుంటారు. సో అది కూడా ఒక్కొక్క రీజన్ అవ్వచ్చు, అది ఒక మెయిన్ రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే,
అండ్ మెయిన్లీ మనం చూస్తే అక్కడ ఫ్లూయిడ్ అకామిడేషన్ అవడం వల్ల సో డెఫినెట్గా అక్కడ పెరిగిపోతుంది. అండ్ ఫైనలీ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ ద సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీఓకర్ అవడం అవకాశం ఉంది అక్కడ. యా, సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కి లైక్ మేబీ 10 years or 20 years hydrocele may be there. So that will be cured within 15 days to 20 days. అలాంటి మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఆర్ దేర్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఐ టెల్ యూ, సపోజ్ లెట్ us say you have changed your food habit, you have changed your lifestyle, you can even cure it much faster. బట్ థింగ్ ఇస్ దట్ అక్కడ ఏంటంటే లైక్ కొంచెం టైం పడుతుంది మీకు. మీరు ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ఒకరు వచ్చారు, మెడిసిన్ తీసుకెళ్ళి వాడితే వాళ్ళకు పెయిన్ ఇమీడియట్ తగ్గుతుంది. సో పెయిన్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అండ్ వాళ్ళకు పూర్తిగా తగ్గడం కూడా అవకాశం ఉంది. సో అలాగే ఈ రెండు రావడం అంటే వేరే వేరేగా రావచ్చు, లేకపోతే రెండు కలిపి రావచ్చు అంటారా? అలాంటి స్కోప్ ఏమైనా ఉంటుందా, లేకపోతే రెండు కలిపి రావడం కూడా అవకాశం. యా, ఓకే, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే, బట్ ఇది కూడా రావచ్చు, అది కూడా రావచ్చు. ఒకరికి హైడ్రోసెలీ తప్పటి హర్నియా కూడా రావడం అవకాశం ఉంది. ఎస్, ఓకే. దీని మూలంగా అంటే మనం చెప్పినట్టుగా అంటే సెక్షువల్ డైఫంక్షన్కి దీనికి కనెక్షన్ ఉంటుందంటారా? సెక్షువల్ డిసార్డర్స్ కానీ లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఆర్ మేబీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్, ఇది 100% ఒకరికి డెవలప్ అవడం అవకాశం ఉంది. బికాజ్ whenever our scrotum is become very congested due to the overgrowth in that particular region, అప్పుడు మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ది ఫంక్షన్స్ అన్ని తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఇట్ విల్ అఫెక్ట్ ద సెక్సువల్ ఆర్గాన్. యా, సో అప్పుడు ఒకరికి లైక్ ఆఫ్టర్ హ్యావింగ్ సెక్స్ దిల్ గెట్ పెయిన్, వాళ్ళకు పెయిన్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్. నంబర్ 2, లైక్ వాళ్ళకు డ్యూ టు దట్ ఓవర్ గ్రోత్, సపోజ్ ఒకరికి టెస్టికల్ బాగా పెద్దగా అయిపోయింది, సో ఈవెన్ వాళ్ళకు నడవడానికి కూడా కష్టం అయిపోతాయి. దే కెనాట్ వాక్ ప్రాపర్లీ. అప్పుడు లైక్ కుంటుకొని నడుస్తారు అనమాట. ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ సమ్ టైమ్స్ దిల్ గట్ సివియర్ బ్యాక్ పెయిన్. దీనివల్ల బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది. అండ్ దీనివల్ల సమ్ టైమ్స్ సపోజ్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇన్ టైమ్, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ దట్ సార్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ దట్ పర్టికులర్ స్కూటమ్ రీజన్, అప్పుడు ఏమవుతుందంటే దాట్ విల్ బికమ్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం అవకాశం ఉంది. యూరినరీ ట్రాక్ కూడా ఇంపాక్ట్ చేయొచ్చు అంటారా? ఎస్, డెఫినెట్లీ యూరినరీ ట్రాక్ విల్ బి యూరినరీ ట్రాక్ అండ్ ఇట్ మే లీడ్ టు ఈవెన్ కిడ్నీస్ ఆల్సో. కిడ్నీస్ దాకా అక్కడ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? నో ఛాన్స్, బట్ యూరినరీ ట్రాక్ వరకు వెళ్ళడం అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు when the whole like lower abdomen and pelvic region, back, lower back, ఇది అని అఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే, సో దట్ టైమ్ ఆల్సో వీ గెట్ పెయిన్ ఇన్ ద బ్యాక్. సో బ్యాక్ పెయిన్ కూడా సివియర్ రావడం అవకాశం ఉంది అక్కడ. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు సెక్సువల్ ఆర్గాన్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావచ్చు, లేకపోతే దర్ మే బీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ స్మాల్ టైప్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఇన్ ద యురెథ్రా, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ స్ట్రిక్చర్ అని మనం చెప్పొచ్చు. సో యురెథ్రల్ స్ట్రిక్చర్ కూడా రావడం అవకాశం ఉంది. యురెథ్రల్ స్ట్రిక్చర్ వచ్చేస్తే అక్కడ ఈవెన్ మళ్ళీ వేరే వేరే సిమ్టమ్స్ అన్ని అక్కడ డెవలప్, మళ్ళీ వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% అక్కడ. యా, సో బ్యాక్టీరియల్ గ్రోత్ రావడం అవకాశం ఉంది. సో దానివల్ల కూడా వాళ్ళకు ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకు నొప్పి వచ్చేస్తే సో పేషెంట్ విల్ బి ఇంటలరబుల్. అగైన్ వాళ్ళకు టాలరేషన్ కెపాసిటీ ఉండవు. సో అగైన్ దే విల్ రష్ టు ఏ డాక్టర్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెరీ క్రానిక్ కేస్ అయితే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే విల్ ఆస్క్ ఫర్ సర్జరీ ఇమీడియట్లీ. ఓకే, యా, ఇన్ కేస్ ఇలా కాదు, ఇట్ ఈస్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, సో నార్మలీ మోడర్న్ మెడిసిన్ పీపుల్ దే విల్ tell that okay, use medicine for some time, then after that you come. So like that they can lingering up to 2 years of time. Up to 1 to 2 years they can lingering with the medicines. Yes. Okay, so after 2 years
సపోజ్ ద గ్రోత్ ఈజ్ బికమ్ వెరీ హై అండ్ ఓవర్ గ్రోత్ బాగా వచ్చేసింది అనుకో అక్కడ, సో దే విల్ ఆస్క్ ఫర్ సర్జరీ. ఓకే. సో సర్జరీ ద్వారా ఏమైనా పూర్తిగా అక్కడ తగ్గుతుంది అది కూడా కాదు. సో అగైన్ ఏమవుతుందంటే లైక్ దే మే రీఅకర్ అగైన్, ద సేమ్ ప్రాబ్లమ్ విల్ హ్యాపెన్ అగైన్. బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ కాన్షియస్ అబౌట్ ద హెల్త్, దెన్ అప్పుడు ఏమవుతుంది, అప్పటి నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి బాగా ఫుడ్ హ్యాబిట్ అని మార్చుకొని అండ్ దాంతో బట్టి వాళ్ళ పర్టికులర్గా హెల్త్ విషయంలో చూస్తే మనకు ఈ కాన్స్టిపేషన్ అన్నీ కొంచెం చూసి కాన్స్టిపేషన్ రాకూడదు అది చూడాలి మెయిన్. ఓకే. ఇన్ కేస్ కాన్స్టిపేషన్ వస్తుంది అంటే కూడా వాళ్ళకు అది క్యూర్ అవడం కష్టం. సో అందుకని కాన్స్టిపేషన్ రాకుండా మనం చూసుకోవాలి. అక్కడ కాన్స్టిపేషన్ రాకుండా చూసి ఇది అన్నీ మెయింటైన్ చేస్తే వాళ్ళకు అన్ని విధానంగా బాగానే ఉంటుంది, ఎస్, ఇబ్బంది ఏముండవు. అంటే ఈ హెర్నియా కానీ లేకపోతే హైడ్రోసిలీ కానీ అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ అయినా ఉందా? అంటే ఓన్లీ యంగ్స్టర్స్కి వస్తుంది లేకపోతే ఒక అబౌవ్ 45 years వాళ్ళకే వస్తుందని ఏనా అలాంటి ఏజ్ గ్రూప్ అయినా ఫ్యాక్టర్ ఉందంటారా? ఈ హెర్నియా కానీ హైడ్రోసిలీ కానీ, హైడ్రోసిలీ యాక్చువల్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ జనరల్లీ కమ్స్, బట్ నౌ డేస్ నేను చూసిన ప్రకారంగా అయితే ఇప్పుడు ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే. ఎస్, హైడ్రోసిలీ వాళ్ళకు డెవలప్ అయిపోతుంది, వెరీ యంగ్ ఏజ్లో వాళ్ళకు హైడ్రోసిలీ వచ్చేస్తుంది. ఓకే. సో మేబీ అరౌండ్ 7 years 8 years ఆఫ్ టైమ్. ఓకే. యా, అండ్ because they used to play here and there and they wear different types of tight underwear and all. సో దానివల్ల కూడా వాళ్ళకు ఆ టైప్ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఎస్, అలాగే అంటే ఇలాంటి ఈ హెర్నియా కానీ ఈ హైడ్రోసిలీ కానీ అంటే ఓన్లీ మేల్ వాళ్ళకే వస్తుంది లేకపోతే ఫిమేల్ వాళ్ళకి కూడా ఈ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? హెర్నియా ఫిమేల్ కు రావచ్చు. ఓకే. బట్ యాజ్ ఫార్ యాజ్ హైడ్రోసిలీ ఈస్ కన్సర్న్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. యా, సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంటే ఫిమేల్లో వాళ్ళు కూడా ఈ హెర్నియా వచ్చేకి సిమిలర్ ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే ఇన్ ఎడిషన్ టు మేల్ ఫిమేల్ పేషెంట్స్ కన్నా ఇంకా వేరే కారణాలైనా ఉండొచ్చు అంటారా? వేరే కారణాలు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్. ఓకే. బట్ థింగ్ ఇస్ దట్ హెర్నియా డెవలప్స్ ఇన్ ద బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో బోత్ సెక్స్లు ఇది అవసరం అనమాట, ఇది డెవలప్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఓకే. బట్ యాజ్ ఫార్ యాజ్ హైడ్రోసిలీ ఈస్ కన్సర్న్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఎస్. ఓకే. సో ఇప్పుడు దాకా మనం ఈ హెర్నియా కానీ హైడ్రోసిలీ గురించి దీని ప్రాబ్లమ్స్ దీని సిమ్టమ్స్ దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని నివారణ గురించి ఆలోచిద్దాం. యాజ్ ఏ న్యాచురోపతి కన్సల్టెంట్ అంటే న్యాచురోపతి డాక్టర్ కింద సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మీరు మీ ట్రీట్మెంట్ చాలా మంది కేసెస్ చూసి ఉంటారు. అంటే నార్మల్ కేసెస్ అంటే ఒక మెడిసిన్ ఇస్తే కనుక క్యూరబుల్ ఉంటుంది, అదే ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎలా ఉంటుంది? సో ఇలాంటి అంశం పైన కొంచెం మాకు చెప్పండి. ఎస్ ఎస్, ఒకరికి సపోజ్ హెర్నియా కానీ హైడ్రోసిలీ కానీ డెవలప్ అయిపోయింది, బాగా డెవలప్ అయిపోయింది అంటే క్రానిక్ అయిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. బట్ యాజ్ ఫార్ యాజ్ పెయిన్ ఈజ్ కన్సర్న్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గాన్, ఎక్కడైనా సరే మనకు హెర్నియా కానీ హైడ్రోసిలీ వల్ల కానీ అక్కడ పర్టికులర్ రీజన్లో వాళ్ళకు పెయిన్ వస్తుందంటే పెయిన్ తగ్గడానికి వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్స్. ఓకే, దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్. ఓకే. సో దట్ ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ తగ్గుతుంది. బట్ అక్కడ ఏమవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ అక్యూట్ కేసు అయితే మీన్స్ అప్పటికి అప్పుడు డెవలప్ అయింది, కొన్ని రోజు అయింది డెవలప్ అయింది, అప్పుడు పేషెంట్ నా దగ్గరికి వచ్చారంటే సో వాళ్ళకు విదిన్ 10 to 15 days ఇట్ విల్ బి క్యూర్. యా, లేకపోతే సపోజ్ let us say hydroxyl is become 5 years, 10 years or 15 years of time, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 to 2 months. 2 months టైం పడుతుంది. బట్ మెడిసిన్ ద్వారా పర్మనెంట్ క్యూర్ అవుతుంది వాళ్ళకి. దర్ ఆర్ నో ఛాన్సెస్ ఆఫ్ ద రీঅకరెన్స్ అగైన్. సో వాళ్ళకు ఇంకా తర్వాత రీঅకర్ అవడం అవకాశం లేదు. ఆ టైపు మెడిసిన్స్ ఉన్నాయి. సో తగ్గిపోతుంది. అండ్ ఇట్స్ వెరీ జెన్యున్లీ మనం చూస్తే జస్ట్ 2 or 3 మెడిసిన్ ఈస్ రిక్వైర్డ్. ఆ 2-3 మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది. ఓకే. అంటే మీరు ఇన్న కొన్ని ఆయిల్స్ అయినా సజెస్ట్ చేస్తారు? అంటే నీమ్ ఆయిల్ కానీ ఇలాంటివైనా ఆయిల్స్ మసాజ్ చేసుకుంటే I'll tell you one thing. As far as this like pain is concerned, as far as constipation is concerned, సో అప్పుడు ఏమవుతుందంటే నిర్గుండి ఆయిల్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అదర్వైజ్ దర్ ఈస్ అనదర్ ఆయిల్ దట్ ఈస్ కాల్డ్ పెయిన్ ఆఫ్ ఆయిల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్. సో అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని
అలా అప్లై చేయొచ్చు, ఓవరాల్ అప్లికేషన్స్ చేయొచ్చు అది. ఓకే, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఈ బోత్ కేసెస్లో మనకు కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాన్స్టిపేషన్కు మనం చూడకపోతే పోతే పనులే, మనం ఏదో ఒకటి తినేసి వాళ్ళ బ్రతికేస్తారు, చూద్దాంలే ఎక్కువ సివియర్ అయినప్పుడు మనం చూద్దామని డాక్టర్ చెప్పారు కదా కొన్ని రోజుల తర్వాత రమ్మని అని వెళ్దామని ఆలోచిస్తే, సో తర్వాత ద టైమ్ విల్ కమ్, దే విల్ ఎండ్ అప్ విత్ ద సివియర్ కాంప్లికేషన్స్, అండ్ అప్పుడు ద సర్జరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి. ఆ టైప్ పొజిషన్కు వెళ్ళిపోతాయి. సో ముందే జాగ్రత్త పడాలి. ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ముందే మెడిసిన్స్ వాడేస్తే తగ్గుతుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ బై ద మెడిసిన్స్. దే క్యాన్ మేనేజ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, లైక్ మేబీ 3 months 6 months అట్లా మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. మెడిసిన్స్ ద్వారా మనం పోస్ట్ పోన్ చేయొచ్చు కానీ క్యూర్ చేయలేమంటారు. చేయలేము. యా, అండ్ దట్ టు సపోజ్ లెట్ అస్ సే ఒకరు 3 months 6 months మెడిసిన్ వాడేస్తారు. మెడిసిన్స్ వాడితే అక్కడ ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు ఇమ్యూనిటీ దెబ్బ తగులుతుంది 100%. ఓకే, ఆ తర్వాత వాళ్ళకు ఏమవుతుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్లు కూడా వాళ్ళకు ఇబ్బంది రావడం అవకాశం ఉంది. అండ్ గట్ బ్యాక్టీరియా గురించి మనం ఆలోచిస్తే, సో ఇట్ విల్ బీ స్పాయిల్ యాక్చువల్లీ if you think about gut bacteria. By keep on using lot of antibiotic or painkiller in very frequent doses, లేకపోతే సపోజ్ ఒక వారం ఒకరు వాడారు, వాళ్ళు కొన్ని రోజులు తగ్గిపోయింది, తర్వాత అగైన్ 10-15 days తర్వాత మళ్ళీ ఇంకొక కోర్స్ తీసుకొచ్చి వాళ్ళు వాడారు, మళ్ళీ తగ్గిపోయింది, అలా చేస్తే ఉంటే వాళ్ళకు ఇమ్యూనిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది. ఆ తర్వాత మేబీ యువర్ ఇంటెస్టైనల్ లేయర్ విల్ బి డ్యామేజ్డ్. ఓకే, సో లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ విల్ బి డ్యామేజ్. సో దానివల్ల మీకు గట్టు పాడవుతుంది. అండ్ తర్వాత అగైన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఓకే, సో దీస్ ఆర్, ఇది అన్ని మేజర్ కాంప్లికేషన్స్గా మారుతాయి. సో అందుకని ఎక్కువగా మనం అలోపతిక్ మెడిసిన్ వాడకుంటే ఉండాలంటే వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఆయుర్వేద, లేకపోతే వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద నేచురోపతి ఆర్ homeopathy. All these are in very well treatable actually. Yeah, and these two types of cases are very well treatable in all this segment. We have the permanent cure actually. Okay, ఇది పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది ఒకరికి. అండ్ లెట్ us say ఒకరికి ఏజ్ అరౌండ్ 60 or 70 years of age, ఆ టైంలో ఒకరికి ఈవెన్ సర్జరీ చేయాలంటే కూడా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ బి దేర్. ఒకరికి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వాళ్ళకు వేరే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అదే టైంలో మళ్ళీ వాళ్ళకు అడ్మిట్ చేయాలి, షుగర్ ఉంటే షుగర్ డౌన్ చేయాలి, ఆ తర్వాత అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సో ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ దాట్ టు ఆల్సో ఇఫ్ దర్ ఇమ్యూనిటీ ఈజ్ సపోర్టింగ్, వాళ్ళ ఇమ్యూనిటీ సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళకు ఏదైనా తర్వాత మళ్ళీ రిస్కీ ఫ్యాక్టర్ రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్. So they'll get cured within very short time. With the medicines it will be permanently cured. Okay. Yeah. సో ఇలాంటి కేసెస్ అన్ని మీరు జనరల్గా చూసుంటారు కదా, అండ్ అంటే మీరు ట్రీట్ చేసిన దాంట్లో ఎన్నో కేసెస్లో మీరు యాజ్ ఎ డాక్టర్ కింద చూసేస్తుంటారు. సో అలాంటి కేసెస్లో జనరల్గా అంటే పేషెంట్ ఎలా ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్లో వస్తారు, తర్వాత మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న అంశం పైన ఫోకస్ చేసి చెప్తారా? Yeah. Okay. Actually, I'll tell you about one particular case. Yes. He was an ex-serviceman. He was from army background. Okay, around 60 years of age. వాళ్ళకు ఈ హైడ్రోస్లీ డెవలప్ అయిపోయింది. హైడ్రోస్లీ డెవలప్ అయితే అప్పుడు హీ వాజ్ గెటింగ్ సివియర్ పెయిన్. అండ్ అప్పుడు వరకు హీస్ బిన్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్, అండ్ ఆల్రెడీ వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు. And after going for many doctors' suggestion, then after 6 months they have suggested him to go for surgery. Okay. Surgery చేయాలి, తప్పదు అని చెప్పేశారు. అప్పుడు he was not in a position to be admitted in the hospital, and he was having so much of important work at home, like he cannot do all this thing. అంటే అడ్మిట్ అయ్యి మళ్ళీ అంతా చేసి వాళ్ళకు ఒకరు అసిస్టెంట్ పెట్టుకొని అది అన్నీ చేయాలంటే కష్టం. సో సంబడి హస్ సజెస్టెడ్ హిమ్ లైక్ యూ గో టు డాక్టర్ కుమార్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దెన్ హీ హస్ కమ్ టు మీ. దెన్ హీ వెన్ హీ ఎంటర్ టు మై క్లినిక్ లైక్ కుంటుకొని నడిచి వచ్చారనమాట. ఓకే, సో అగైన్ ఐ హెవ్ టోల్డ్ హిమ్ లైక్ ఓకే కూర్చోండి అని చెప్పేసి మాట్లాడాను. తర్వాత అగైన్ ఐ హెవ్ టోల్డ్ హిమ్ లైక్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్. దెన్ హీ కమ్ అవుట్ విత్ ఆల్ దిస్ స్టోరీస్ అనమాట.
ఆ తర్వాత నేను చూశాను, ఎగ్జామిన్ చేస్తే ఇట్ వాస్ వెరీ బిగ్, అండ్ అప్పటికి ఆల్రెడీ 2 years అయిపోయింది వాళ్ళకి డెవలప్ అయ్యి. ఓకే, బట్ ఇనీషియలీ దర్ వాజ్ నో మచ్ పెయిన్. సో తర్వాత వాళ్ళ కేర్ తీసుకోలేదు కాబట్టి గ్రాడ్యువల్గా అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు పెయిన్, సివియర్ పెయిన్ ఉంది అప్పుడు. ఓకే, సో అగైన్ ఐ హ్యావ్ గివెన్ సమ్ మెడిసిన్స్, అండ్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఎట్లా ఉంది అంటే వన్స్ దే స్టార్ట్ యూజింగ్ దట్ మెడిసిన్ ద పెయిన్ విల్ బి రిలీఫ్ విదిన్ 1 hour ఆఫ్ టైం. 1 గంటల వరకు తగ్గిపోతుంది పెయిన్. ఓకే, బట్ ద అబ్నార్మల్ గ్రోత్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద స్కూటమ్, ఓకే, అదర్వైజ్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్ ద స్పర్మాటిక్ కార్డ్ ఆర్ దట్ టెస్టికల్ రీజియన్. సో ఆ గ్రోత్ అన్ని పూర్తిగా తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ క్రానిక్ కేస్. సో ఇట్ ఈస్ టేకెన్ అరౌండ్ 2 months టైం. 2 months పట్టింది అనమాట. సో వాళ్ళకు ట్రీట్మెంట్ చేశాను అండ్ పూర్తిగా తగ్గిపోయింది. when he came for the second visit after 15 days, I told him to come after 15 days. After 15 days, he has come with a smiling face. That he said it is miracle actually. I never expected that this kind of medicine also will work like this. అని. సో వాళ్ళకు పూర్తిగా అక్కడ నొప్పి తగ్గిపోయింది అప్పటికి, అండ్ స్వెల్లింగ్ కూడా అరౌండ్ 30% స్వెల్లింగ్ తగ్గింది. ఓకే, సో హీ వాజ్ హ్యాపీ. దెన్ హీ కంటిన్యూడ్ ఫర్ నెక్స్ట్ 2 months. సో వాళ్ళకు పూర్తిగా తగ్గింది. సో దిస్ ఇస్ ద కేస్. ఎస్ డాక్టర్ గారు, అంటే మనం ఇప్పుడు ఇది హెర్నియా కానీ హైడ్రోసిలిక్ అని మనం చూసాం, అంటే ఎలాంటి కారణాల ద్వారా ఇవన్నీ వస్తుంది, దాని తర్వాత నివారణ దానికి చిట్కాలది కూడా మీరు చెప్పారు. అలాగే ఇది రాకుండా ఉండడానికి మరి జనాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది మీరు ఫైనల్గా చెప్తారా? ఓకే, ఒకరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే రైట్ ఫ్రమ్ ద ప్యూబర్టీ టైం, లైక్ సపోజ్ your puberty comes around 17 to 18 years of age. Yes. సో ఆ టైం నుంచి మనము ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి. ఓకే, సో ఎక్సర్సైజ్ డైలీ అట్లీస్ట్ 1 hour ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్ షుడ్ బి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వాక్. నార్మలీ సంబడి ఈస్ గోయింగ్ ఫర్ వాక్ అండ్ కమింగ్ బ్యాక్. దట్ విల్ నాట్ బి వర్క్అవుట్. సో మేబీ సంథింగ్ లైక్ యోగా, మేబీ జిమ్. ఓకే, ఇది అన్ని చేయడంలో వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే, అండ్ హీ హెస్ టు కంటిన్యూ దట్ ఇన్ ద డైలీ లైఫ్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, కొంచెం లైక్ మనకు బ్యాలెన్స్ డైట్ మనం తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ ఇన్ ద సెన్స్ లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద డైట్, ఇన్ ద ఫుడ్. మనకు డైలీ బేసిస్లో మనం తీసుకున్న ఆహారంలో అన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీ ఉండాలి. అది మనం తీసుకోవాలి. అది మనం తినాలంటే లైక్ 50% ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫ్రూట్స్ per day and 50% normal food, then it's okay, no problem. That is one. Another option is there, 2 times millet and 1 time normal food. దాని వల్ల కూడా వాళ్ళకు ఇది అన్ని నార్మలైజ్ అవడం అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద ఫుడ్ ప్యాటర్న్ దే హ్యావ్ టు ఫాలో, అండ్ దే హ్యావ్ టు డూ డైలీ ఎక్సర్సైజ్. అండ్ స్ట్రెస్ లెవెల్ ఇన్ కేస్ ఎక్కువ ఉంది అంటే కొంచెం తగ్గించాలి. అండ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండర్ ఏ డామినేటెడ్ బాస్, your boss is highly dominating, then అది కూడా కొంచెం మనం తగ్గించాలి. ఆ టైప్ మనం చూసుకోవాలి. వెదర్ యూ కాంప్రమైజ్ టు ద బాస్, అదర్వైజ్ హీ హ్యాస్ టు కాంప్రమైజ్ విత్ యూ. ఆ విధంగా ఉండాలి మీరు. ఓకే, బాస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో యూ హ్యావ్ టు కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. యూ షుడ్ థింక్ దిస్ ఈజ్ మై జాబ్, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ విత్ మై బాస్ ఐ హ్యావ్ టు obey his order. I have to do everything as per his order. ఆ టైప్ ఆలోచించి మీరు జాబ్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ యూ కెన్ మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ ఈ టైపు లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ డైట్ తీసుకొని ఒకరు ప్రాపర్లీ ఎక్సర్సైజ్ చేసి ఇది అన్ని మెయింటైన్ చేస్తే వాళ్ళకు మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకు రాదు. ఎస్ డాక్టర్ గారు, చాలా అద్భుతంగా మీరు ఈ హెర్నియా తర్వాత హైడ్రోసిలిక్ గురించి చెప్పారు. అలాగే నివారణ ఎలా దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు అన్న అంశం పైన కూడా చాలా బాగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవాలో మనం హైడ్రోసిలిక్ అలాగే హెర్నియా దాని గురించి తెలుసుకున్నాం. దానికి రావడం కారణాలు ఏంటి, దాని తర్వాత నివారణ ఏంటి, దాని ప్రికాషన్స్ అది మనం జాగ్రత్తగా పాటిస్తే కనుక రాకుండా ఎలా కాపాడుకోవచ్చు అన్న అంశంపై మరి డాక్టర్ కుమార్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.